మహేష్ డైరెక్టర్తో ధనుష్ హీరోగా అబ్దుల్ కలాం బయోపిక్ ఫిక్స్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రూపొందుతున్న కలాం బయోపిక్ సినీ ప్రియులను ఉత్తేజపరుస్తోంది. ప్రముఖ నటుడు ధనుష్ కలాం పాత్రలో నటిస్తూ ఈ చిత్రం ద్వారా ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదలైన టైటిల్ పోస్టర్లో మిసైల్ లాంచ్ దృశ్యంతో ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తానాజీ, ఆదిపురుష్ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ధనుష్ ఈ పాత్ర కోసం శారీరక, మానసిక సన్నద్ధతతో పాటు వేషధారణ, సంభాషణలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అసురన్, విఐపి వంటి చిత్రాలతో మెప్పించిన ధనుష్ నటన ఈ సినిమాతో మరో గొప్ప మైలురాయిని అందుకోనుంది. సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తారాగణం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత సినిమా చరిత్రలో ఈ చిత్రం ఓ ప్రేరణాత్మక బయోపిక్గా నిలవనుంది. విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంచలనం రామ్ చరణ్ సుజిత్ కాంబోలో మాస్ మూవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత చరణ్ సుకుమార్తో మరో చిత్రం, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్తో కలిసి ఓ మల్టీ స్టారర్లో నటించే అవకాశమున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు సుజిత్ కూడా చరణ్ కోసం ఓ స్టైలిష్ మాస్ యాక్షన్ కథను సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో సుజిత్ తీస్తున్న ఓజీ చిత్రం దాదాపు పూర్తయింది. దీని విడుదల తర్వాత చరణ్తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. సుజిత్ మొదట నానితో సినిమా చేయాలనుకున్న నాని బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. చరణ్ గత చిత్రాలు మాస్ యాక్షన్కు బాగా కలిసొచ్చాయి. సుజిత్ కూడా సాహో తర్వాత బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ 2026లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అభిమానులకు ఈ జోడీ నుంచి అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. మరి నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. దీపికా పదుకొనే డిమాండ్లతో స్పిరిట్ టీమ్ షాక్. ప్రభాస్ హీరోగా సందీప్ వంగా రూపొందిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ కోసం దీపికా పదుకొనేను సంప్రదించగా ఆమె డిమాండ్లు నిర్మాతలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. గతంలో కల్కి 2898 AD కోసం భారీ పారితోషికం, లాభాల్లో వాటా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్పిరిట్ కోసం కూడా దీపిక భారీ మొత్తంతో పాటు లాభాల్లో షేర్ కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, రోజుకు 8 గంటలు మాత్రమే సమయం కేటాయిస్తానని, అందులో 6 గంటలు సెట్స్లో, 2 గంటలు ప్రయాణానికి అని కండిషన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ షరతులతో సందీప్ టీం నిరాశకు గురైందని, దీపికాను తప్పించి కొత్త నటి కోసం వెతకాలనే ఆలోచనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ దీపికా కాంబో బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఈ డిమాండ్లతో ఆ అవకాశం సందిగ్ధంలో పడింది. దీపిక ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం, తన చిన్నారితో సమయం గడపాలనే ఆలోచన ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. నిజమేమిటో సందీప్ టీం వెల్లడించాల్సింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ నిలిపివేత, సామరస్య చర్యలతో పరిష్కార మార్గం. తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి ప్రకటించిన థియేటర్ల బంద్ను వాయిదా వేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో జరిగిన సమావేశంలో సమ్మె కంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై లోతైన చర్చ జరిగింది. థియేటర్లను మూసివేయకుండా నడుపుతూనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అంగీకరించారు. దీంతో జూన్ 1 నుంచి ప్రకటించిన థియేటర్ల మూసివేత తాత్కాలికంగా రద్దయింది. సినీ పరిశ్రమలో గందరగోళం వాతావరణం సడలి సామరస్య చర్చలతో పరిష్కార మార్గం సుగమమవుతోంది.
ఈ నిర్ణయంతో సినీ అభిమానులతో పాటు థియేటర్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు ఫిలిం ఛాంబర్ నిరంతరం చర్చలు కొనసాగిస్తోంది. ఈ పరిణామంతో సినీ పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొంది. జయం రవి విడాకుల గందరగోళం, భారీ భరణం డిమాండ్తో కలకలం. తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేగుతుంది. ప్రముఖ నటుడు జయం రవి 2009లో వివాహమైన ఆర్తితో 15 సంవత్సరాల సంసార జీవితం తర్వాత విడిపోయారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, అన్యోన్యత లోపం వారి వియోగానికి కారణమని సమాచారం. ఈ విషయం అభిమానులను షాక్కు గురిచేసింది. అయితే ఆర్తి తాజాగా కోర్టును ఆశ్రయించి నెలకు 40 లక్షల భరణం చెల్లించాలంటూ జయం రవిని డిమాండ్ చేశారు. ఈ భారీ డిమాండ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. జయం రవి ఈ అంశంపై ఎలా స్పందిస్తారు? ఆర్తి అడిగిన భరణాన్ని అంగీకరిస్తారా లేక చట్టపరంగా పోరాడతారా? ఈ ప్రశ్నలు సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కోర్టు తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివాదం జయం రవి కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? వేచి చూడాల్సిందే.